ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. ధనుర్మాస వ్రతమున తిరుప్పావై 13వ రోజు పారాయణం, 13వ పాశురం ఈరోజు చెప్పుకుందాం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பொடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரிக் கண்டினாய் குள்ள குளிரக் குடைந்து நீராடாதே பள்ளக்கி டத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து కలందేలోరెంబావాయ్. ఈ పాశురం యొక్క భావము: బకాసురుని వధించినవాడు, దుష్టరావణుని 10 తలలను ఖండించిన వాడు అయిన ఆ పరమాత్ముని నామములను పాడటం కోసం కన్నెపడుచులందరూ వ్రతం చేసే స్థలాన్ని చేరుకుని ఉన్నారు. గురుడు అస్తమించి శుక్రుడు ఉదయించాడు. పక్షులు కిలకిల రావాములు చేస్తున్నాయి. పద్మముల వంటి వెడల్పైన కన్నుల గలదానా, చల్లని నీటిలో మళ్ళా మునకలేస్తూ స్నానం చేయకుండా ఆ మొద్దు నిద్ర ఏంటి? ఈ పవిత్రమైన రోజున ఒంటరిగా ఉండక మాతో కలిసిరా. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిదే మన ఈ శ్రీ వ్రతము. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిదే మన ఈ శ్రీ వ్రతము అని ఆండాళ్ తల్లి గోపికను నిద్ర లేపుతూ ఉంది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.